మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిల్లలతో సరదాగా ఉండాలి అని తను పాకులాడుతోంది. ఒకవేళ ఇప్పుడు తను ఆ బాధ్యత నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత? నేనే కదా. న్యాయంగా అయితే ఆ స్థానం నీదే, కానీ నీకు రాదు. ఆ ఝాన్సీకి వస్తుంది, తనే లాగేసుకుంటుంది. ఏమంటున్నావు? అవును పద్మా, ఝాన్సీ ఇక్కడే ఉంటే నీకు చాలా ప్రాబ్లం. కమల వదిన కూడా ఝాన్సీకే వత్తాసు పలుకుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఇంకొన్ని రోజుల్లో ఆ ఝాన్సీ మనందరి మీద పెత్తనం చెలాయిస్తుంది. దిక్కు మొక్కులేని ఆ పిల్లలు ఈ ఇంటికి పెద్ద దిక్కు అవుతారు. నీకు పుట్టబోయే పిల్లలు ఈ ఇంట్లో కింది స్థాయిలో ఉంటారు. వాళ్ళు చెప్పింది చేస్తూ మనం ఉండాల్సి వస్తుంది. నీకు నచ్చిన టిఫిన్ దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు కట్టుకునే చీర వరకు అని తనే నిర్ణయిస్తుంది. వామ్మో, అలా అయితే ఎలా? తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీ మేలు కోరి చెప్తున్నాను. ఈ ఇంటికి ఝాన్సీని రాణిని చేస్తావు, లేదంటే తనని ఇంట్లోంచి పంపించి నువ్వే రాణివైపోతావు అనేది నీ చేతుల్లోనే ఉంది. నేను తనని పంపించాలని ట్రై చేస్తున్నాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా? ఏం ఆలోచిస్తున్నావు పద్మా? నువ్వు అందరి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నావా, లేదా అధికారం ఉన్న వాళ్ల చేతిలో కీలు బొమ్మలా ఉండాలనుకుంటున్నావా? నేను నీకు సపోర్ట్ చేస్తాను. గుడ్. ఝాన్సీని పంపించే వరకే నీతో నాకు పని. ఈ ఇంట్లో నుంచి ముందు పంపించాల్సింది ఝాన్సీని కాదు, నిన్ను. పెళ్లి చేసుకున్న దానివి అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లో ఉండి మా మీద పెత్తనం చెలాయిస్తానంటే ఎలా ఊరుకుంటాం? ముందు నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించి ఆ తర్వాత ఆ ఝాన్సీని పంపించేస్తాను. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఝాన్సీ, ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లల దగ్గరికి. అక్కడే పడుకుంటావా? అవును. నువ్వు ఉండాల్సింది అవుట్ హౌస్లోనో స్టోర్ రూమ్లోనో, అంతేగాని ఏసీ రూమ్లో కాదు. ఈ ఇల్లు మా నాన్న ఎంతో ఖర్చు పెట్టి కట్టించారు. ఫారెన్ నుంచి మెటీరియల్స్ తెప్పించి ఈ ఇంటి కన్స్ట్రక్షన్లో వాడారు. ఈ ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ ఇంపోర్టెడ్. ఇలాంటి ఇళ్లలో ఒక రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి గాని నీలాంటి వాళ్ళు మాత్రం కాదు. అర్థమైందా? మీకే అర్థం కావట్లేదు మేడం. స్టోర్ రూమ్లోనో అవుట్ హౌస్లోనో ఉండడానికి నేనేమీ ఈ ఇంటి పని మనిషిని కాను. ఎందుకులే అని వదిలేస్తున్నాను. అయినా కూడా మీరు నా విషయంలో, పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు.
అది మీకు అంత మంచిది కాదు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అసలు ఏ హక్కుతో నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు? నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఇంతమంది చెప్తున్నా కూడా ఎలా ఉండగలుగుతున్నావు? చెప్పాను కదా మేడం, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. నాకు పిల్లల సంతోషమే ముఖ్యం. ఇక హక్కుల గురించి మాట్లాడితే ఎదుటి వాళ్ళని అనే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మెట్టినింట్లో ఉండాల్సిన మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ హక్కుతో ఉంటున్నారు? ఝాన్సీ! ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందో? నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకెక్కడివి? మరి నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకెక్కడివి? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పిల్లలతోనే ఉంటాను. అయితే పిల్లల్ని తీసుకొని అవుట్ హౌస్ లో ఉండు పో. పిల్లలు అవుట్ హౌస్లో ఎందుకు ఉండాలి? వాళ్ళు ఈ ఇంటి వారసులు. అది కోర్ట్ ఆర్డర్. మీకు చట్టం గురించి బాగా తెలుసు కదా? అసలేమనుకుంటున్నావు? చిన్నపిల్లలు గొడవపడి తల్లిదండ్రులకి కంప్లైంట్ చేసినట్టు ప్రతి చిన్న విషయాన్ని కోర్టులో కంప్లైంట్ చేయడం, ఆర్డర్ తీసుకురావడం ఏంటిది? స్వతహాగా నువ్వు పోరాడలేవా? నిలబడలేవా? మాటలతో పోయేదుంటే కోర్టు దాకా ఎందుకు వెళ్తాను మేడం? అంతదాకా తీసుకొచ్చింది మీరే. కోర్టు అండ చూసుకొని నిన్నేం చేయలేమని అనుకుంటున్నావేమో. కానీ ఈ ఇంటి నుండి నువ్వు 2 వారాల్లో పారిపోయేలా చేస్తాను. అది అసంభవం. మీరే కాదు, ఎవరు ఎన్ని పథకాలు వేసినా నేను అదరను, బెదరను. అది నీ అహంకారం. కానీ చూస్తూ ఉండు, ఇంకో 2 వారాల్లో నీకు నువ్వే వెళ్ళిపోతావు. ఇదే నా ఛాలెంజ్. మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను మేడం. నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి కదలను. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.